హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. మినపప్పు నానబెట్టడం మర్చిపోయినప్పుడు చాలా ఈజీగా అప్పటికప్పుడు కప్పు రవ్వతో మినపప్పుతో చేసిన ఇడ్లీలాగానే సాఫ్ట్గా ఇన్స్టెంట్ ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. అయితే రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. 1 కప్పు ఉప్మాకి వాడే రవ్వను తీసుకున్నాను. నేను తీసుకున్న రవ్వ అయితే సన్నగా ఉంది. ఒకవేళ మీరు తీసుకున్న రవ్వ లావుగా బరకగా ఉంటే కనుక కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని రవ్వలో బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1/3 కప్ అయితే కమ్మటి పెరుగు తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని వేసుకున్నాను. మరీ పుల్లగా ఉంటే కనుక మన ఇడ్లీ టేస్ట్ అయితే బాగుండదు. అలాగని మరీ కమ్మగా ఉన్న పెరుగు అయితే తీసుకోవద్దు. కొద్దిగా మీడియంగా ఉండే పెరుగు తీసుకుని కొద్దిగా వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన పెరుగు కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని మన రవ్వ కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ అయితే మంచిగా నాననివ్వాలి. ఈ విధంగా 10 to 15 మినిట్స్ తర్వాత ఇడ్లీ బ్యాటర్ ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల మనం కేక్ అది బేక్ చేసుకునేటప్పుడు మన కేక్ అయితే ఎంత ఫ్లఫీగా ఉంటుందో సేమ్ అదే విధంగా బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల మన ఇడ్లీ కూడా అంతే ఫ్లఫీగా ఉంటుంది. ఈ విధంగా బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటే చూసేలా మంచి నురగలాగా వచ్చింది. అలా నురగలాగా వచ్చిన తర్వాత మన బేకింగ్ పౌడర్ అంతా మన పిండిలో బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మన పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చెక్ చేసుకుని నేను ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా జారుగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మన ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకైతే నేను ఇక్కడ నెయ్యి అప్లై చేసుకున్నాను. ఈ విధంగా నెయ్యి అప్లై చేయడం వల్ల మన ఇడ్లీలు తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా ఇడ్లీ ప్లేట్ల మీద ఇడ్లీ వేసుకున్న తర్వాత నేను ఇడ్లీ గిన్నెని అయితే స్టవ్ మీద పెట్టుకుని వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లన్నీ ఇడ్లీ గిన్నెలో పెట్టుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయితే మంచిగా స్టీమ్ అవనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఒక 2 సెకండ్స్ అయితే మూత తీసి పక్కన పెట్టుకుంటే ఇడ్లీ ప్లేట్లోంచి ఇడ్లీలు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. దూది కన్నా మెత్తగా ఉండే ఇన్స్టెంట్ ఇడ్లీతో పాటు నేను ఇన్స్టెంట్ సాంబార్ రెసిపీ కూడా అప్లోడ్ చేశాను. ఇలాంటి మంచి మంచి ఇన్స్టెంట్ రెసిపీస్ కావాలంటే కంపల్సరీగా కమెంట్ చేయండి. నా రెసిపీస్ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.